స్వామిని దర్శనం చేసుకొని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రసాదం తిని వెళ్ళండి. అప్పుడు రాహుకాల దోష ప్రభావం పనిచేయదు, ప్రయాణాలు విజయవంతమవుతాయి. అలాగే ఎప్పుడైనా సరే రాహుకాలంలో ఒక ముఖ్యమైనటువంటి పని చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. రాహుకాలంలో చేయవలసిన పనులే కాదు, చేయాల్సిన పనులు కూడా ఉన్నాయి. రాహుకాలంలో పశువులకు ఆహారం తినిపిస్తే మంచిది, గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి. కాలసర్పదోషాలు, నాగదోషాలు, రాహుకేతు దోషాలు ఉన్నవాళ్ళు రాహుకాలంలో శివలింగానికి పూజ చేస్తే చాలా మంచిది. రాహుకాలంలో శివలింగానికి తేనెతో కానీ, పుట్ట తేనెతో కానీ, చెరకరసంతో కానీ అభిషేకం చేస్తే జాతకంలో ఉన్న కాలసర్పదోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే ముఖ్యమైన పని మీద రాహుకాలంలో ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు తీపి తిని వెళ్ళండి. కొద్దిగా పెరుగు నోట్లో వేసుకొని వెళ్ళండి. పెరుగు నోట్లో వేసుకొని తీపి తిని రాహుకాలంలో ప్రయాణం చేస్తే, రాహుకాలంలో ప్రయాణం చేసినా సరే ఆ దోష